డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలి. జూన్ 2కి ఇచ్చి జూన్ 12కి రిజల్ట్ ఇచ్చి జూలైలో ఎగ్జామ్ 1 మంత్ ఎగ్జామ్ పెడితే మేము ఏం చదువుకోవాలి? గ్రూప్ 2 ఎందుకు పోస్ట్ పోన్ చేసిండ్రు? ఆ దాంట్లో పోస్టులు పెంచాలని వాళ్ళు అడుగుతున్నారు. మాకు పోస్ట్ పోన్ కావాలి అంతే. లాస్ట్ టైం HWO DEO గ్రూప్ 4 వెరిఫికేషన్ ఈ 1 మంత్ లో జరిగినాయి. మాకు టైం ఇవ్వాలి, టైం కావాలి, ఖచ్చితంగా పోస్ట్ పోన్ కావాలి. మేము ఖచ్చితంగా చాలా యుద్ధం అయితే చేస్తాము. అసలు రేవంత్ సార్ని మేము ఎన్నికల్లో తిరిగి బస్సులో తిరిగి సిలబస్ ఎంత ఉంది? మొన్ననే టెట్ సిలబస్ కి టైం సరిపోదు. మా జీవితాలు ఇప్పుడు జాబ్ రాకపోతే మేము ఇప్పుడు జాబ్ కొట్టలేము. ఇప్పటికే హాస్టల్లో ఉండి ఒక్క అవకాశం ఇవ్వండి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఒక్క అవకాశం ఇవ్వండి, సమయం పెంచండి. ఇప్పుడు పోస్టులు సమయం ఇవ్వండి, మాకు డిఎస్కి సమయం ఇవ్వండి అని చెప్తున్నాం. ఎందుకు ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఎందుకు ఇట్లా చేస్తున్నారు? సమయం స్టూడెంట్స్ కు మద్దతుగా కూడా ఇక్కడికి వచ్చి రావడం జరిగింది. సో ఆర్ కృష్ణ గారితో మాట్లాడదాం. సో 2 నెలలు అడుగుతున్నారు. పరీక్షలు ఒకదాని వెంబడి ఒకటి వరుస ఉన్నాయి. ఒకటి డిఎస్సికి 11,000 అంటున్నారు. 25,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పిఆర్సీ రిపోర్ట్ ప్రకారం 25,000. పార్లమెంటులో కూడా 25,000 ఖాళీలు ఉన్నాయి చెప్పారు. లక్షలాది మంది నిరుద్యోగులు ఖాళీగా ఉన్నారు. ఇంకొక విషయం, ప్రభుత్వ పాఠశాలలో టీచర్ పోస్టులు అన్ని ఖాళీగా ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ బీసీలు చదివే ప్రభుత్వ పాఠశాలలో టీచర్ పోస్టులు భర్తీ చేయాలా? ఇదేనా ప్రభుత్వం? ప్రభుత్వాలు ఎన్ని మారినా విద్యార్థుల భవిష్యత్తు మాత్రం మారట్లేదు. ఇలాంటి నాయకులు ఎంతమంది సపోర్ట్ చేసినా ఏ ప్రభుత్వం తప్పనిసరి ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఈ ప్రభుత్వం నిరుద్యోగుల మద్దతుతో వచ్చింది. సానుకూలంగా స్పందిస్తారు అని నేను భావిస్తున్నా. భావించకపోతే తప్పదు. ముఖ్యమంత్రి గారు పాజిటివ్ గా స్పందించాలి. వీళ్ళ సమస్యల మీద చర్చించాలి. పోస్టులు పెంచడం లోపల, వాయిదా వేయడం లోపల నిరుద్యోగుల డిమాండ్ సమంజసమైంది. ఏ ప్రభుత్వం వచ్చినా విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటుంది తప్పితే వాళ్ళ భవిష్యత్తు పాట అంటే వేయట్లేదు. అంటే తప్పనిసరి స్పందిస్తారని నేను అనుకుంటున్నా. ఇప్పుడిప్పుడే వచ్చిన వాళ్ళకు రాజకీయంగా అనేక సమస్యలు ఉండొచ్చు. అయితే మేము దీని మీద ఆలోచించాలి, స్పందించాలని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాం. తప్పనిసరి నా దగ్గర ఉందా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యమాలు చేపట్టడానికి మేము సిద్ధపడతాం. ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో ఎప్పుడైనా శాంతియుతంగా చేసే వాళ్ళను ఈ రోజు ఉద్యమాలను కూడా ఈ విధంగా ఉద్యమాలు చేయకుండా తొక్కిపట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసుల